హాయ్ అండి. వెల్కమ్ టు అన్షు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజైతే యమ్మీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒకే ఒక మసాలాతో చేసేసుకోవచ్చు. ఇక్కడైతే చూపిస్తున్నా కదండి, పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకోవాలండి ముందే. ఇక్కడ 2 భాగాలు పల్లీలు, ఒక భాగం నువ్వులు తీసుకోవాలండి. మనము 2 పోర్షన్స్ పల్లీలు తీసుకుంటే ఒక పోర్షన్ నువ్వులు తీసుకోవాలి. తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి వేసేసిన తర్వాత ఇక్కడ మసాలా ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఉప్పు, ధనియాల పొడి, ఒక 3 లవంగాలు, ఒక 1/2 ఇంచ్ చెక్క, కారం మీ టేస్ట్కి తగినంత తీసుకోవచ్చండి, పసుపు, బెల్లం అండ్ చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి ఇక్కడ, అండ్ 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి, ఒక 1/2 ఇంచ్ అల్లం, ఒక 4-5 పాయలు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. ఈ మసాలా అంతా ఈ మిక్సీలో వేసేసుకోవాలి. అంతే అండి మసాలా పట్టుకోవడం. ఇంకా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఈ మసాలాని మిక్సీ పట్టేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మసాలా మిశ్రమం రెడీ. ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి, ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మసాలాని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ వంకాయలు తీసుకున్నానండి నేను. ఇవైతే 1/2 kg వంకాయలు, అన్నీ ఒకేలాగా ఉండేటట్లు తీసుకున్నానండి. ఒకే సైజులో ఉండేలాగా తీసుకున్నాను. ఈ వంకాయలకి ఘాట్లు పెట్టేసి 4 చీలికలు చేసి ఘాట్లు పెట్టాలండి. ఘాట్లు పెట్టి దానికి స్టఫ్ చేసేయాలి వంకాయ లోపల. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా ఘాట్లు పెట్టాలి. ఘాట్లు పెట్టి వంకాయకి స్టఫ్ చేసేయాలి. ఒక బాండీ పెట్టి బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. వేసిన తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి. తిరువాత గింజలు కొంచెం చిటపటా వేగిన తర్వాత ఇందులో ఎర్రగడ్డ వేసుకోమండి. ఇందులో వెల్లుల్లి, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటామండి. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ నేను. ఈ తిరువాతని కొంచెం స్లో ఫ్లేమ్ మీద బాగా వేయించుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలండి. మనం మసాలా పట్టుకునేటప్పుడు అక్కడ కొంచెం పసుపు యాడ్ చేస్తాం. ఇక్కడ కూడా కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం తిరువాత అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వంకాయ వేసుకోవాలండి. మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒకదాని తర్వాత మొత్తం అన్నీ నీట్గా ప్యాన్ మొత్తం సర్దేసుకోవాలి. సర్దిన తర్వాత ఇప్పుడు కలపడం స్టార్ట్ చేయాలండి. ఆయిల్ వంకాయలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ వంకాయలు కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మనం వాటర్ ఏం వేయలేదు కాబట్టి తిరువాత మాడిపోతుందండి. కింద వంకాయలు మాడిపోతుంది తిరువాత అంతా. మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలు మగ్గడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఇందులో వంకాయ మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను 250 ml వాటర్ వేసానండి. మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మగ్గబెట్టుకోవాలండి. కొంచెం మళ్ళీ మూత పెట్టి
మళ్ళీ ఒక 10-20 మినిట్స్, ఒక 15 మినిట్స్ మగ్గించుకుంటే చాలండి. మగ్గిపోతుంది వంకాయ ఈజీగానే. కొంతమంది అయితే కుక్కర్లో వేసుకుంటారండి. కుక్కర్లో వంకాయ మగ్గిపోయింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇట్లా మనం టచ్ చేస్తే మెత్తబడిపోతుంది. లేదంటే ఏదైనా స్పూన్తో అట్లా కుచ్చి చూసినా కానీ వంకాయ మెత్తబడిందా లేదా అర్థమవుతుందండి మనకి. ఇప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అన్నిటికీ స్టఫ్ చేసిన తర్వాత మిగులుతుందండి మసాలా. ఆ మిగిలిన మసాలాని దీంట్లో వేసేయాలి. కర్రీకి మంచి గ్రేవీ వస్తుందండి ఈ మసాలా వేయడం వల్ల, చాలా టేస్ట్ ఉంటుంది. మసాలా వేసి కలపాలండి నిదానంగా. మరీ ఫాస్ట్గా ఎట్లా పడితే అట్లా కలపకూడదండి. ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి, సాఫ్ట్ అయ్యాయి కాబట్టి వంకాయలు అంతా విడిపోతాయండి. కొంచెం స్లోగా నిదానంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి నేనైతే. వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ బయటకు వచ్చింది కదండి. ఇప్పుడు ఇంకా వంకాయ కర్రీ ఆల్మోస్ట్ అలా అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఫైనల్గా ఒకసారి మనకి ఎంత పల్చగా గ్రేవీ కావాలో దాన్ని బట్టి చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. అంతే, వంకాయ కర్రీ రెడీ. ఇక్కడైతే నేను జొన్న రొట్టె చూపిస్తున్నానండి. కొట్టేది అదంతా చూపించలేదు కానీ కాల్చేది ఒకటి చూపిస్తానండి. ఇక్కడ రాయలసీమ కర్నూలు సైడు వంకాయ కూరకి కాంబినేషన్ జొన్న రొట్టె కంపల్సరీ వేసుకుంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకవేళ జొన్న రొట్టె కావాలంటే కింద కామెంట్ చేయండి. రెసిపీ ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. అంతే అండి, జొన్న రొట్టె వంకాయ కర్రీ. ఇప్పుడు వంకాయ కర్రీ సర్వ్ చేసుకోవడమే అండి ఈజీగా. అంతే టేస్టీగా వంకాయ కర్రీ ఒకే ఒక్క మసాలాతో ఇంట్లోనే చేసుకోవచ్చండి. వర్కింగ్ ఉమెన్స్ కానీ పొద్దున్న హడావిడిగా లంచ్ బాక్స్ కట్టాలంటే కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుందండి. టిఫిన్కి చేసుకోవచ్చు, చపాతీ చేసుకుంటే చపాతీ కానీ జొన్న రొట్టె కానీ రైస్లో కూడా బాగుంటుందండి ఇది. ఇంకా బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇది వంకాయ కర్రీ. అంతే అండి, టేస్టీగా సింపుల్గా గుత్తి వంకాయ మసాలా నా స్టైల్లో రెడీ. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.